అద్వైత ఆత్మ విజ్ఞానాన్ని మనకు ఉపదేశం చేస్తూ ఉన్న గురువులందరికీ నమస్కారం చేసుకుని మన మనుస్మృతి కోసము భగవద్గీతలోని గుణాలను తెలుసుకుంటూ వస్తూ ఉన్నాము. ఎందుకు అంటే మనల్ని మనం శుద్ధి చేసుకోవడం కోసము, దైవీ సంపదని పెంచుకోవడము, ఆసరీ సంపదను తగ్గించుకోవడము అత్యవసరము. అయితే నాలో దైవీ సంపదలెక్కడున్నాయి? ఆసురీ సంపదలెక్కడున్నాయి? తెలియాలి గదా ఫస్ట్. వాటినెట్లా ఐడెంటిఫై చెయ్యాలో అదైనా తెలియాలి గదా కనీసము. అందుకని చూసుకుంటున్నాము. నాలో ఎప్పుడెప్పుడైతే ఒక రకమైన గుణం పైకొచ్చి ఉన్నది అంటే, నాలో ఒక రకమైన ప్రవృత్తులు బయలుదేరుతూ ఉంటాయి. ఆ ప్రవృత్తులు దైవీ ప్రవృత్తులు గావచ్చు, లేదా ఆసురీ ప్రవృత్తులు గావచ్చు. అయితే వాటినెట్లా కనిపెడతాను అంటే, నా మాటల్లో గాని, నా చేష్టల్లో గాని, నా ఆలోచనల్లో గాని ఉంటాయి. అవి బయటపడుతూ, వ్యక్తమవుతూ. అందుకని వాటిని నెమ్మదిగా ఒక్కొక్కటి పట్టుకోవడం, విచారణ చేయడం. నా మనసులో కదులుతున్న ఆలోచనలను, నేను మాట్లాడుతున్న మాటల్ని, నేను చేస్తున్న పనులను ప్రతిదీ పట్టుకోవడం, ఒక్కొక్క దాన్ని వేరువేరుగా విచారణ చేయడం. దాని పేరు వివేకం. విడదీసి చూసుకోవడం. దాన్ని ఎట్లా చూసుకోవాలి గుణాల పరంగా అని ప్రతి గుణాన్ని పెట్టి ఆయన చూపిస్తున్నారు. ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి చేష్ట ఏదో ఒక గుణము ప్రేరేపించడం వల్ల జరుగుతూ ఉంటాయి అని చూపిస్తూ ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అందుకని నేర్చుకుంటూ వస్తూ ఉన్నాము. పోయిన వారం మళ్ళీ నన్నొక ప్రశ్న వేశారు. నేను నా పాటికి కూర్చున్నానే అనుకో, లేదా పని చేస్తున్నాననుకో, లేదా ఏదో పడుకున్నాననుకో, అక్కర్లేకుండా ఎవరైనా వచ్చి నన్ను అన్యాయంగా అరుస్తూ ఉంటే, మరి నాకు గూడా కోపమొస్తుంది. నేను కూడా వెంటనే వాళ్ళని అరిచాననుకో, అదే గుణము అని అడిగారు. ఇది తెలుసుకోవడం ఎందుకు అంటే, ఆ గుణంలో నుంచి ఒకవేళ అవసరం లేని గుణమైతే దాన్ని వదిలించుకోవడానికి, అందులో నుంచి బయటపడడానికి, మంచి గుణమే అయితే ఉంచుకోవడానికి, లేదా పెంచుకోవడానికి. అవసరం గాబట్టి విచారణ చేద్దాం. ఇటువంటి సిట్యుయేషన్ అందరికీ ఉంటుంది ఏదో సమయంలో గాబట్టి. 3 సెనారియోస్‌లో ఇట్లా జరగొచ్చు. ఒకటి నేనేదో నా పాటికి కూర్చున్నాను. ఒకటేదో నేను పడుకున్నాను. ఒకటేదో నేను పని జేస్తున్నాను. నా పాటికి నేను చప్పుడు చేయకుండా కూర్చున్నాను అంటే సత్వగుణంలో ఉన్నాను. నేనేదో పని జేస్తూ ఉన్నాను అంటే రజోగుణంతో ఉన్నాను కర్మల్లో. నేనేదో పడుకున్నాను అంటే తమో గుణంతో ఉన్నాను. ఇప్పుడు ఈ 3 సిట్యుయేషన్స్‌లో ఎవరైనా వచ్చి నా దగ్గర అనవసరంగా నిలబడి అరుస్తున్నారనుకోండి, నన్ను అన్యాయంగా తిడుతున్నారనుకోండి, లేదా నిజంగానే నేను ఏదో చేశాను గాబట్టి నన్ను అరుస్తున్నారనుకోండి. అట్లాంటప్పుడు నేనేం చెయ్యొచ్చు అంటే, ముందసలు మనం ఏం చేస్తామని గూడా చూసుకుందాము. ఎవరైనా మనల్ని మనం ఊరికనే కూర్చున్నాం మన పాటికి, వాళ్ళొచ్చి అరుస్తున్నారు. పడుకున్నాము, అప్పుడే నిద్రలేస్తున్నాము, లేదా పడుకోబోతున్నాము, అరుస్తున్నారు. ఏదో పనిలో హడావిడిగా ఉన్నాము, వాళ్ళ అక్కర్లేకుండా వచ్చి నిలబడి అరుస్తున్నారు. ఏది చేసినా సరే వెంటనే మన ఇమ్మీడియేట్ ఇన్‌స్టింక్టివ్ రియాక్షన్ ఎదురు తిరిగి అరవడం అనుకోండి. నేను కూడా అట్లనే గట్టిగా అరుస్తున్నాననుకోండి. నేనేదో పని చేస్తూ ఉంటే వాళ్ళొచ్చి నన్ను ఏదో గట్టిగా చెప్తున్నారనుకోండి. నేను కూడా అరిచాననుకోండి. అప్పుడు రజోగుణంలో ఉన్నానని అర్థం. లేదా నా పాటికి నేను శాంతంగా కూర్చునున్నాను. ఏదో టీవీ చూస్తున్నాను. కాళ్ళు చాపుకొని కూర్చొని టీవీ చూస్తున్నాను. శాంతిగా ఉన్నాను. లేదా పుస్తకం చదువుకుంటున్నాను. లేదా ఇదిగో భగవద్గీతకి నోట్స్ రాసుకుంటున్నాను. ఏదో ధ్యానం చేస్తున్నాను. మెడిటేషన్ చేస్తున్నాను. పూజ చేస్తున్నాను. ఏదో చెట్లకు నీళ్లు పోస్తున్నాను. ఏదో ఒకటి శాంతమైన పని సత్వగుణంతో ఉన్నాను. అట్లాంటప్పుడైనా సరే వాళ్ళెవరైనా వచ్చి నన్ను అరిస్తే వెంటనే నాకు గూడా కోపం వచ్చి అరిచాననుకోండి. అప్పుడేమైంది? ఫస్ట్ సినారియోలో నేనేదో పనిలో ఉన్నప్పుడు వాళ్ళు అరిస్తే రజోగుణం టు రజోగుణం. ఇక్కడ సత్వగుణంలో నుంచి నేను రజోగుణంలోకి జారిపోయానని అర్థం. లేదా నేను పడుకున్నాననుకోండి. నిద్రపోతూ ఉన్నాను. లేపి మరీ తిడుతున్నారు. లేదా నిద్రపోవడానికి వెళ్తున్నాను. లేదా నిద్రలోంచి లేస్తున్నాను. మత్తులో ఉన్నానప్పుడింకా. నిద్రా మత్తులో తమోగుణంతో ఉన్నాను. అరిచారు వాళ్ళు. నేను గూడా అరిచాను. రజోగుణంలోకెళ్ళిపోయాను. ఇట్లా చేయడం మంచిదేనా అంటే, రజోగుణం మంచిది గాదు. ఇంకది బేసిక్ విషయం. రజోగుణంతో ఉన్నాము అంటే 2 రకాలుగా మనం ప్రవర్తిస్తాము.
మనం అంతకన్నా ముందు ఏ గుణంతో ఉన్నా సరే, ఎవరైనా వచ్చి మనల్ని అరుస్తూ ఉన్నారు అంటే, మనము రజోగుణంలోకి వెళ్ళిపోయి 2 పనులు చేయొచ్చు. ఒకటి, వాళ్ళతో ఎదురు తిరిగి దెబ్బలాడ్డం. దాని పేరు ఫైట్. లేదా అక్కడి నుంచి వెళ్ళిపోవడం. దాని పేరు ఫ్లైట్. రజోగుణము ఇట్లాంటి సిట్యుయేషన్స్‌ని డీల్ చేయడానికి 2 విధాలుగా ప్రయత్నం చేస్తుంది. ఒకటి పోట్లాడడం, లేదా అక్కడి నుంచి పారిపోవడం. ఫైట్ ఆర్ ఫ్లైట్ చేస్తుందది. ఒకవేళ ఈ విధంగా కాకుండా, నేను సత్వగుణంలోనే ఉన్నాను. రజోగుణంలోకి వెళ్లి వాడితో కొట్లాడడం, పారిపోవడం 2 చేయలేదనుకోండి. ఇంకొకటి గూడా చేయొచ్చు నేను. భయంతో బిగుసుకుని పోవచ్చు. నేను సత్వగుణంలో ఉన్నా సరే, రజోగుణంలో ఉన్నా సరే, తమో గుణంలో ఉన్నా సరే, ఏదో పడుకొని లేస్తున్నాను, లేదా జబ్బు చేసి ఉన్నాను, నీరసంతో ఉన్నాను, ఏదో పనిలో ఉన్నాను, లేదా ఏదో సత్వగుణంతో కూడిన పూజ చేసుకోవడమో, మెడిటేషనో, నోట్స్ రాసుకోవడమో, భగవద్గీతకి ఇట్లాంటివి చేస్తున్నాను. ఈ 3 సినారియోస్‌లో నుంచి రజోగుణంలోకి కాకుండా తమో గుణంలోకి గూడా వెళ్ళిపోవచ్చు. అప్పుడేం చేస్తాను, వెంటనే భయంతో బిగుసుకుని పోతాను. దిక్కులు చూస్తాను, ఏడుస్తాను కావాలంటే, భయపడతాను. ఈ విధంగా చేయడము తమో గుణ లక్షణము. మనమేదో పని చేస్తూ ఉంటాము. ఎవరో వచ్చి అనవసరంగా అరుస్తుంటే వెంటనే ఏం చెయ్యాలో తోచదు మనకు. చేస్తున్న పని ఆపేస్తాము. కళ్ళప్పగించి చూస్తూ ఉంటాము. భయపడతాము. ఆ విధంగా చేష్టారహితంగా, చేష్టలుడిగిపోయి నిశ్చేష్టంగా ఉన్నాము అంటే, దాని పేరు తమోగుణం. అట్లానే మనము శాంతంగా ఉన్నాము. ఎవరైనా వచ్చి మనం ఏదో చేసామో, చేయలేదో అని అరుస్తున్నారు అంటే, మనం అయినా కూడా రజోగుణంలోకి కానీ, తమోగుణంలోకి కానీ జారకుండా సత్వంలోనే ఉన్నామనుకోండి. అది ఐడియల్ సినారియో. మనము ఎటువంటి సిట్యుయేషన్‌లో ఉన్నా సరే, ఏ గుణంతో ఉన్నా సరే, వాళ్ళు మనల్ని అరవగానే వెంటనే రజోగుణంలోకో, తమో గుణంలోకే జారామంటే 2 మనము బయటపడవలసిన స్థితులు. అట్లా చేస్తూ ఉన్నాము అంటే ఏం జరుగుతున్నది అని చూసుకొని, ప్రయత్నపూర్వకంగా దాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే నేను సత్వగుణంలో ఉన్నప్పుడు ఎవరైనా నన్ను అరిస్తే కూడా నేను సత్వగుణంలోనే ఉంటే, అది ఐడియల్ సినారియో. అది వస్తుందా అంటే గ్యారంటీగా వస్తుంది. అది వస్తుందా అంటే ఎందుకు రాదు? వస్తుంది. అయితే చాలా ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండా మాత్రం ఫ్రీగా రాదు. దాని పాటికి అది రాదు. ఎందుకంటే నేచురల్ ఇన్‌స్టింక్ట్ భయపడి బిగుసుకుని పోవడం లేదా ఫైట్ ఆర్ ఫ్లైట్ ఇంతే ఉంటాయి. రజో, తమో గుణాలకు సంబంధించిన రియాక్షన్సే ఉంటాయి. కానీ యాక్చువల్‌గా ఆగి ఆలోచించి ఈ విధంగా ఫైట్ ఆర్ ఫ్లైట్ గాని లేదా బిగుసుకుని పోవడం గాని ఆ 2 గాకుండా దాని గురించి శాంతంగా ఆలోచించి సహనంగా వాళ్ళతో మాట్లాడడం. శాంతంగా ఆలోచించి సహనంగా మాట్లాడడం చెయ్యడము కష్టమే. కానీ చెయ్యకపోతే రాదు. చేస్తే గ్యారంటీగా వస్తుంది. అందుకని పనిగట్టుకుని ప్రయత్నపూర్వకంగా అటువంటి స్థితికి మనల్ని మనము తెచ్చుకోవాలి. మనసుకి ఆ అభ్యాసం చేసి తీరాలి. ఆ అభ్యాసం ఎట్లా చేస్తాం మరి? చేసి తీరాలని తెలిసింది గానీ, ఎట్లా చెయ్యాలి అంటే, ఆలోచన చెయ్యాలి ఇంకింతే విషయం. విచారణ చెయ్యాలి. వాళ్ళు మనల్ని అరుస్తూ ఉన్నారు అంటే, మనకు మంచి చెప్తూ ఉండిండొచ్చు ఆ సమయంలో, చెడు చెప్తూ ఉండిండొచ్చు. వాళ్ళు మనకు మంచి గూడా చెప్తుండిండొచ్చు, చెడు గూడా మనకు పనికొచ్చేది చెప్తున్నారో, పనికిరానిది చెప్తున్నారో, ఏదో ఒకటి మాత్రం చెప్తూ ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు చెప్తున్న దాంట్లో పనికొచ్చేదున్నదనుకోండి. వాళ్ళు అరిచి చెప్పినా, వాళ్ళు ముద్దు ముద్దుగా చెప్పినా సరే, ప్రియంగా చెప్పినా, అప్రియంగా చెప్పినా, ఎట్లా చెప్పినా సరే, నాకు హితం చెప్పారంటే మాత్రము నేను శ్రద్ధగా వింటాను, ఆలోచించుకుంటాను. తర్వాత వాళ్ళు గట్టిగానే అరుస్తూనే చెప్పారు కానీ మంచి చెప్తే, "నువ్వు చెప్పిన దాంట్లో ఈ మంచి ఉన్నది. అవును నిజం నాకర్థమైంది. నేను ఇట్లానే చేస్తాను"
అని కృతజ్ఞత అవసరం గదా! మళ్ళీ మనకి. కృతజ్ఞత. జరిగింది మనము ఇట్లా చేశాము ఇందుకు అని చెప్పడం, కమ్యూనికేట్ చేయడం అత్యవసరం. కమ్యూనికేషన్ అత్యవసరం కాబట్టి, నువ్వు చెప్పిన దాంట్లో నాకర్థమైందిది. నేనిది ఇట్లా చేస్తాను అని వాళ్ళకి మళ్ళీ చెప్పడం. అది కూడా శాంతంగా, సహనంగా. ఒకవేళ వాళ్ళు ఆ సమయంలో వినే ఉద్దేశంతో లేకపోతే తర్వాతైనా సరే చెప్పాలి. ఒకవేళ వాళ్ళు చెప్తున్న దాంట్లో హితమేమీ లేదనుకోండి. మనకు పనికొచ్చే విషయం ఏమీ లేదు. ప్రియంగానో, అప్రియంగానో ఏదోటి గాని, వాళ్ళు చెప్తున్న దాంట్లో పనికొచ్చే విషయం ఏమీ లేదనుకోండి. అట్లాంటప్పుడు కూడా శ్రద్ధగా విని, శాంతంగా ఆలోచించి, సహనంగా వాళ్ళతో "నువ్వు చెప్పేది ఈ కారణానికి నాకు పని చేయదు. నేను చెయ్యను ఆ పని. లేదా అందుకని చెయ్యలేదు. లేదా అందుకని ఇట్లా చేశాను" అని వాళ్ళకి చెప్పాలి. అప్పుడు వింటే సరే, తర్వాత విన్నా సరే ఏదో ఒక టైంలో. ఇట్లా చెయ్యగలమా అంటే అన్ని సినారియోస్‌లో, అన్ని సమయాల్లో, ప్రతి వాళ్ళతో తప్పకుండా చేయలేకపోతూ ఉండిండొచ్చు కరెంట్‌లీ రైట్ నౌ. కానీ కొంతమందితో చేస్తాము. మనం ఎట్లా చేస్తామంటే ఒకటే మనము. మనమేం మారము. మనమేం చేస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మనకు గురువు గారని మనం అనుకున్నామనుకోండి. మన టీచర్ అనుకున్నాము. మనకన్నా పెద్దవాడు, చదువుకున్నవాడు, జ్ఞానం కలిగిన వాడు, నాకు మంచి చెప్తాడు వాడు అని వాడి మీద గురి కుదిరిందనుకోండి. ఇంకా అటువంటప్పుడు వాడు అరిచి చెప్పినా, వాడు ప్రియంగా చెప్పినా, వాడు ఎట్లా చెప్పాడని పట్టించుకోమింక. వాడు ఏదో మన భగవద్గీత చదువుతుంటే, అనవసరంగా మధ్యలో ఆపి, "నీకింత మాత్రం తెలీదేంటి? నువ్వేం చదువుకున్నావు? ఇదిట్లా గాదు. ప్రేతాన్ అంటే అర్థం ఏంటో తెలుసా నీకు? తెలియకుండా వచ్చి కూర్చొని దానికి అర్థం చెప్పడానికి బయలుదేరావా?" అని ఈ రకమైన గొంతు పెట్టుకొని వాడు అరిచినా గూడా, ప్రేతాన్ అన్న దానికి నేను అర్థం చూసుకొని రాలేదండి నిజమే. నేను వెళ్లి చూసుకొనొస్తాను. లేదా మీరు చెప్తే వింటాను అని అనడం వస్తుంది మనకి. రాకపోవడం ఏమీ లేదు. మనకు వాడి మీద గురి ఉన్నది అంటే, లేదా మన ఫ్రెండ్, లేదా మన కూతురు, లేదా మన కొడుకు, లేదా మన భార్యో, భర్తో, అమ్మో, నాన్నో ఎవరో ఒకళ్ళు. ఎవరి మీదైతే మనకు ఆ నమ్మకం ఉన్నదో, ఎవరిని మనము నాకు హితం చేస్తాడు అని నమ్ముతామో, వాడు ఎట్లా చెప్పినా వింటాం మనము. ఆ సమయంలో సత్వాన్ని వదిలిపెట్టము. అప్పుడు మనము ఫైట్ ఆర్ ఫ్లైట్ తోటి గురువుతోటి దెబ్బలాడడం, గురువుని ఆయనేదో మంచి చెప్తుంటే లేచెళ్ళిపోవడం, లేదా భయంతో బిగుసుకొని పోయి ఆయన చెప్పేది వినకుండా నీరు గారిపోవడం అవన్నీ చెయ్యం. నిశ్చేష్ట, చేష్టలుడిగి నిలబడ్డం అవన్నీ చెయ్యము. అప్పుడు శాంతంగా, సహనంగా వాడు చెప్పింది విని వాడు అరిచి చెప్పినా సరే, వాడు అరవకుండా శాంతంగా చెప్పినా సరే, వాడు ఎట్లా చెప్పినా సరే, మనం మాత్రం శాంతంగా విని, సహనంగా అర్థం చేసుకొని, చాలా సహనంగా వాడికి అవునండి నువ్వు చెప్పింది కరెక్టే నాకిట్లా అర్థమైంది. ఇంతవరకు నేను చూసుకోలేదండి. మళ్ళీ ఈసారి చూసుకొనొస్తాను అనే చెప్తాం మనం. తెలుసు మనకది వచ్చు మనకు. తెలుసు మనకు, వచ్చు మనకు, చేయగలము. ప్రాబ్లమ్ లేదు. మనకు ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే డైలీ లైఫ్‌లో కొంతమందుంటారు. అనవసరంగా బటన్స్ పుషింగ్ చేస్తుంటారు వాళ్ళు. సన్నాయి మెట్లు నొక్కినట్టు, పియానో వాయించినట్టు, జాజ్ ప్లే చేసినట్టు, అనవసరంగా బటన్స్ అన్ని నొక్కుతుంటారు మనల్ని. మనము దేనికి రియాక్ట్ అవుతామో అవి తెలుసు వాళ్ళకి. మన వీక్ పాయింట్స్ తెలుసు వాళ్ళకు. వాటి మీద ప్రెషర్ అప్లై చేస్తుంటారు. అటువంటప్పుడు మనము ఆటోమేటిక్ నీ జర్క్ రియాక్షన్ తోటి అరవడం మొదలుపెడతాము. లేదా అక్కడి నుంచి ఎళ్ళిపోతాము. లేదా అవి ఇవి వస్తువులు విసరడము. లేదా అట్లనే మళ్ళీ ఏమి కదలకుండా నిలబడ్డము. లేదా అట్లనే కదలకుండా కూర్చోవడము. అట్లాంటివన్నీ మనము ఆటోమేటిక్‌గా చేస్తాము. మోస్ట్‌లీ ఇటువంటి రియాక్షన్ ఎట్లా చేస్తామంటే, ఒకటి వాళ్ళ మీద నమ్మకం లేదు. వాళ్ళు మనల్ని బాధ పెట్టడం కోసమే అట్లా చేస్తున్నారు అన్న నమ్మకముంది. వాళ్ళు నా మంచి కోసం చెప్తున్నారన్న నమ్మకం ఉన్నా లేకపోయినా, నన్ను బాధ పెడతారు అన్న నమ్మకం ఒకటి బాగా బలంగా ఉన్నది అంటే, వాళ్ళు మంచి చెప్పినా ఇంక వినబుద్ధి గాదు, చెడు చెప్పినా వినబుద్ధి గాదు. వాళ్ళు ఏది చెప్పినా సరే, వాళ్ళు చెప్పే గొంతు వినగానే వెంటనే రియాక్ట్ అవుతాము. వాళ్ళ గొంతుని బట్టి మనము మన భర్తో, మన భార్యో, అమ్మో, నాన్నో, కొడుకో, కూతురో ఉన్నారనుకోండి. ఇటువంటి వాళ్ళతోటే మనకి ప్రాబ్లమ్ ఎక్కువుంటుంది. అత్తో, మామో అట్లా ఎవరు మన ఇంట్లో ఉండి చాలా భాగం ఎవరితో మనం కలిసి ఉంటామో, చాలా భాగము ఎవరితో మనం కలిసి ఉంటామో, అటువంటి వాళ్ళతోటే
ఈ రకంగా రజోతమో గుణాలతో ఉండి రియాక్ట్ అవ్వడము చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు మనకెవరి మీదైనా నమ్మకం ఉన్నదనుకోండి, వాడు నా మంచికి చెప్తాడు, నా ఫ్రెండ్ వాడు నా కోసం చెప్తాడు, నా మంచి కోసం చెప్తాడన్నప్పుడు, లేదా నా కూతురు నా మంచి కోసం చెప్తుందన్నప్పుడు, ఇంకా మనము విపరీతంగా రియాక్ట్ అవ్వము. సహనంగానే, శాంతంగానే, అనుకూలంగానే రియాక్ట్ అవుతాము. అయితే ఇంకొక సందర్భంలో గూడా మనము అనుకూలంగా, సహనంగా రియాక్ట్ అయ్యేదెప్పుడు అంటే, మనకసలు వాళ్ళ గురించి ఏమీ తెలీదనుకోండి. కంప్లీట్‌లీ స్ట్రేంజర్స్ అనుకోండి. ఎవరో వేరే వాళ్ళు, దూరపు బంధువులు, లేదా ఎప్పుడో చూసిన స్నేహితులు అట్లాంటి వాళ్ళు. మనకసలు తెలీదు, కొంత తెలుసు, దూరంగా ఉంటారనుకోండి. అటువంటప్పుడు వాళ్ళెప్పుడైనా ఏదన్నా అంటే గూడా మనము శాంతంగా, సహనంగా ఉంటాము. అనుకూలంగానే రియాక్ట్ అవుతాం. అవునులెండి, పోనీలెండి తెలియక చేశాను అంటాం, ఊరుకుంటాము. కానీ ఎవరైతే మనతో పాటు ఎక్కువగా ఉండి, మనం వద్దు అన్నది వాళ్ళు మాటి మాటికి చేస్తూ ఉన్నారనుకోండి, అటువంటప్పుడు ఎంత సహనంగా, ఓర్పుగా, శాంతంగా ఉండాలని ట్రై చేసినా సరే, ఆటోమేటిక్‌గా రజోతమో గుణాలతో రియాక్ట్ అవ్వడము ఉంటూనే ఉంటుంది. ఎందుకట్లా జరుగుతుంది? మన వాళ్ళతోటి ఎందుకట్లా మనకుంటుంది ఆ ప్రాబ్లము అంటే, సాధకుడికి చెప్తున్నాను. ఎవడైతే వాడు పాపం కష్టపడి సాధన చేసుకుంటున్నాడు వాడు. సత్వగుణంలో ఉండడానికి ట్రై చేస్తున్నాడు. వాడికి శాంతంగా, సహనంగా ఉండడము, అనుకూలంగా ప్రవర్తించడము, గొడవలు పెట్టుకోకుండా ఉండడం ఇవన్నీ వచ్చు. అయినా సరే వాడు చదువుకున్నంత సేపు బానే ఉంటాడు. మిగిలిన వాడితో బానే ఉంటాడు. ఇంట్లో వాళ్ళతో మాత్రం ఇట్లా కష్టంగా ఉన్నది ఏమి చెయ్యాలి అంటే, కారణం చూడండి. చాలా సింపుల్ రీజన్. మనమెందుకట్లా మామూలుగా సత్వంలోనే ఉండి, వీళ్ళతో మాత్రం మనం రజోతమో గుణాల్లోకి ఎందుకెళ్ళిపోతున్నాము అని చూసుకుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇనీషియల్‌గా దుఃఖం అనిపిస్తుంది ఇంత చిన్న కారణానికే అని. తర్వాత అందులోంచి బయటపడేందుకు మార్గం తెలుస్తుంది. అందుకని చూసుకుంటున్నాము. కారణమేమి అట్లా అంటే, వాళ్ళు హద్దులు తప్పుతుంటారు. మన చుట్టూ ఉన్న వాళ్ళు మర్యాదలు తప్పుతూ ఉంటారు. మర్యాద అంటే హద్దు, బౌండరీ. వద్దు అంటే ఆగరు. వద్దు అంటే ఆగరు. అన్నదే అంటుంటారు. చెప్పిందే చెప్తుంటారు. నాకిష్టం లేదు అంటే వినరు. నాకిది ఇష్టము అంటే వినరు. మనము ఏమి కోరుకుంటున్నాము అని వాళ్ళు మన ఇష్టాయిష్టాల్ని మన్నించరు, గౌరవించరు. మనము మర్యాద అంటే ఇంగ్లీష్‌లో రెస్పెక్ట్ అంటాం గదా! మర్యాద అన్న పదానికి ఇంగ్లీష్‌లో అర్థము రెస్పెక్ట్ అనుకుంటాము. రెస్పెక్ట్ అంటే మొత్తం దాన్ని కంప్లీట్‌గా చెప్పుకోవాలి అంటే రెస్పెక్టింగ్ ద బౌండరీస్. రెస్పెక్టింగ్ ద బౌండరీస్. బౌండరీస్ అంటే హద్దులను పాటించడము అని అర్థం. రెస్పెక్ట్ అని ఊరుకుంటాము. రెస్పెక్ట్ షార్ట్‌కట్. బాయ్ అంటే గుడ్ బై లాగా. గుడ్ బై బదులు బాయ్ అంటాం గదా! అట్లా బౌండరీస్‌ని రెస్పెక్ట్ చేయడం. రెస్పెక్ట్ ద బౌండరీస్‌ని మనం రెస్పెక్ట్ అని ఆపుతాము. రెస్పెక్ట్ అంటే బౌండరీస్‌ని పట్టించుకోవడం. వాళ్ళు చెయ్యరు. అమ్మ, నాన్న, అక్క, అన్న, తాత, భార్య, భర్త, కొడుకు, కూతురు, అత్త, మామ ఇట్లాంటి క్లోజ్ ఫ్యామిలీ టైస్ ఎవరుంటారో వాళ్ళు ఇంత ప్రయత్నం చేసేవాళ్ళు కాకపోతే అయితే ఇందులో గూడా మన అత్తో, మామో, అమ్మో, నాన్నో, అక్కో, అన్నో, కొడుకో, కూతురో, భార్యో, భర్తో ఇట్లాంటి క్లోజ్ రిలేషన్స్‌లో ఎవరున్నారో వాళ్ళు లో కూడా ఎవడైనా ఒకడో, రెండో, అందరో ఇదే మార్గంలో ఉండి ఇట్లానే సత్వంలో ఉండడానికి ప్రయత్నపూర్వకంగా సాధన చేస్తూ ఉన్నారు అంటే, అటువంటప్పుడు ఒక్కొక్కసారి అనుకోకుండా ఏదో కారణానికి ఎందుకంటే మనము బబుల్‌లో ఉండము. మనము డైనామిక్ వరల్డ్‌లో ఉంటాము. మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎక్స్‌ట్రీమ్‌లీ డైనామిక్. అదంతా రిలేషన్‌షిప్స్‌తో ఉంటుంది. అదంతా రిలేటివ్. సాపేక్షము. అంతా అపేక్షలతోటుంటుంది. అందుకే వాటిని రిలేషన్‌షిప్స్ అంటాం మనము. రిలేటివ్స్ అంటాము. రిలేటివ్స్ అంటే సాపేక్షము. ఎక్కువ తక్కువలతో ఉంటుంది ఎప్పుడు చూసినా. కాబట్టి ఎంతో కొంత ఇద్దరున్నారు చాలా స్ట్రాంగ్‌గా సాధన మార్గంలోనే ఉన్నారు. అమ్మో, నాన్నో, కూతురో, కొడుకో, అక్కో, అన్నో, భార్యో, భర్తో వాళ్ళు అమ్మ, కూతురు, నాన్న, కొడుకు, భార్య, భర్త, అన్న, చెల్లెలు ఇట్లాంటి వాళ్ళు ఆ రిలేషన్‌షిప్ ఏదున్నదో వాళ్ళు ఇద్దరూ గూడా అంత స్ట్రాంగ్‌గా సాధనా మార్గంలోనే ఉండి, సత్వంలోనే ఉండాలని ట్రై చేస్తూ ఉంటే కూడా,
బికాజ్ మనము డైనామిక్ వరల్డ్‌లో ఉన్నాం గాబట్టి, వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు అరిస్తే ఇంకొక వాళ్ళు ఆగితే, లేదా ఇద్దరు ఓసారి అరిచినా గూడా, లేదా ఇద్దరు సౌమ్యంగా ఉన్నా గూడా మళ్ళీ వెంటనే సత్వంలోకి వచ్చేసేందుకు అవకాశం ఉంటుంది. కానీ మనకు అంత అవకాశం లేక మన చుట్టూ ఉన్న వాళ్ళు ఒక్కళ్ళు గూడా సాధకులు లేరు. ఒక్కళ్ళు గూడా కోపాలను, తాపాలను కంట్రోల్ చేసుకుందామన్న ప్రాక్టీస్ చెయ్యట్లేదు. వాళ్ళెట్లా పడితే అట్లా ఉంటారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటారంటే, వాళ్ళతోటి మనము చాలా భాగం సమయము గడపాల్సి వస్తూ ఉన్నప్పుడు, వాళ్ళు మాటి మాటికి హద్దులు తప్పుతూ ఉన్నప్పుడు, ఆటోమేటిక్‌గా రజో, తమో గుణాలతో రియాక్ట్ అవ్వడము చాలా నేచురల్. మనము ప్రతి చోట అట్లానే ఉంటున్నాము. ఎక్కడ పడితే అక్కడ అట్లానే ఎవరితోటైనా సరే రజో, తమో గుణాలతోటే రియాక్ట్ అవుతూ ఉన్నాము. ఎవరేది చెప్పినా మనకు కోపాలే వస్తాయి. ఎవరేది చెప్పినా మనకు అలకలే ఉంటాయి అంటే, అటువంటప్పుడు తీవ్రంగా ఆలోచన చేసుకోవాలి గానీ, ఇంక మనం సాధనకి పనికిరామని తెలుసుకోవాలి. ఇంకేమైనా దాని కోసం ప్రయత్నం చేయాలి. కానీ మిగిలినప్పుడంతా బానే ఉంటాం గానీ, ఒక్కళ్ళో ఇద్దరో ఉంటారు. వాళ్ళతోటి మాత్రం ఈ గొడవలు కాన్స్టెంట్‌గా నడుస్తున్నాయి. ఏం చెయ్యాలి అంటే, దోషం నాలో లేదు. ఫండమెంటల్‌గా నాలో లేదు దోషము. ఈ సిట్యుయేషన్స్ మాటి మాటికి కలుగుతున్నాయి. ఏం చెయ్యాలి అని ఆలోచన చెయ్యండి. కష్టమే అవుతుంది. ఒక్కొక్కసారి మనం జారిపోతూ ఉన్నామనుకోండి, జనరల్‌గా సత్వంలోనే ఉంటాము. క్వైట్‌గానే, శాంతంగా, సహనంగా, ఓర్పుతో ఉంటాము. జ్ఞానంతోటే ఉంటాము. కానీ అప్పుడప్పుడు ఇట్లా మర్యాదలు అతిక్రమిస్తున్న వాళ్ళతో మనము గొడవలు పెట్టుకోవాల్సొస్తుందో, కళ్ళనీళ్ళు పెట్టుకోవాల్సొస్తుందో అంటే, అయితే అయ్యింది. మనల్ని మనం చిన్నబుచ్చుకోకుండా, మనల్ని మనం హింసించుకోకుండా, మన పట్ల మనం శాంతంగా, సహనంగా ఉంటూ, ఉత్సాహంగానే ఇట్లానే సాధన చేస్తూ వెళ్తే, ఏదో ఒక సమయంలో ఇదే శాంతాన్ని, సహనాన్ని ఎక్స్‌పాండ్ చేసుకుంటూ పోవచ్చు. మన చుట్టూ ఉన్న వాళ్ళు ప్రయత్నం ఏమీ లేదంటే వాళ్ళు మారరు. వాళ్ళని మార్చే ప్రయత్నం మనం చేయలేము. ఎందుకు అంటే మనది ఆధ్యాత్మిక సాధనా మార్గం. పక్కవాడిని సాధించే మార్గం గాదు. వాడిని మనమేమి చేయలేం. మనల్ని మనం జేసుకోవాలి. కాబట్టి మన మీద మనం ఫోకస్ చేసుకొని చేస్తూ వెళ్తే నెమ్మదిగా వస్తుంది. కష్టమవుతుంది. మధ్య మధ్యలో జారిపోతే నష్టం లేదు. పర్వాలేదు. మళ్ళీ వెంటనే జారిపోతున్న మనసుని నెమ్మదిగా వెంటనే వెనక్కి తెచ్చుకుంటూ ఉండాలి. కానీ మాత్రం ఆ స్థితి, ఏ స్థితి ఎవరేమైనా సరే మనం మాత్రం సత్వంలో నుంచి జారకుండా శాంతంతో, సహనంతో, ఓర్పుతో, జ్ఞానంతో, తెలివితో అప్రమత్తంగానే ఉండే స్థితికి వచ్చేంత వరకు మనము జారితే జారాం మళ్ళీ పైకి రావాలి. జారితే మళ్ళీ పైకి రావాలి. జారితే మళ్ళీ పైకి రావాలి. మనల్ని మనం విసుక్కోరాదు. అది చాలా ముఖ్యము. మనల్ని మనం చిన్నబుచ్చుకోరాదు. మనల్ని మనం బాధ పెట్టుకోరాదు. మనల్ని మనం తిట్టుకోవడం, దూషించుకోవడం అవన్నీ చేయరాదు. మనము జనరల్‌గా మామూలుగా బానే ఉంటాము. ఒకళ్ళతోటి ఇద్దరితోటి గొడవలున్నాయి అంటే, కారణము వాళ్ళు మర్యాదలు తప్పుతున్నారా అని చూసుకొని చేయగలిగిందేదుంటే అది చేయండి. ఇంకింతకన్నా ఎక్కువ దానికి మనమేమి చేయలేము. ఇది ప్రాసెస్. ఇదేమైనా ఆంబీం బూం ఫట్ మంత్రమో, మాయ పెట్టి సరిచేసుకునే విషయం గాదు. మందులేమైనా వేసుకొని వెంటనే చికిత్స జేసుకోవడానికి ఏదో జ్వరం లాంటి వ్యాధి గాదు. ఇది లోపలి తాపము. లోపలి తాపము పైగా మనతో ఉన్నవాళ్ళు ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు గాదు. సంవత్సరాల తరబడి మనతో ఇంతకన్నా ముందు ఉండి ఉన్నారు. వాళ్ళ అలవాట్లు మనకు, మన అలవాట్లు వాళ్ళకు తెలుసు. మన హిస్టరీ దేర్ ఈస్ ఎ షేర్డ్ హిస్టరీ. ఇట్లాంటి గొడవలున్నాయి అంటే మోస్ట్‌లీ దేర్ విల్ బి షేర్డ్ హిస్టరీ. దాన్ని బేస్‌గా పెట్టుకొని ఆ బేసిస్‌లో వాళ్ళేదైనా అంటూనే ఉంటారు మర్యాద తప్పి. అట్లాంటప్పుడు మనకు మనసు జారుతూనే ఉంటుంది. రజో, తమో గుణాల్లోకి పర్వాలేదు. చిన్నబుచ్చుకోరాదు. మనల్ని మనం నిందించుకోరాదు. మళ్ళీ నెమ్మదిగా దాన్ని వెనక్కి తీసుకొనొచ్చి, ఈ కారణానికి వాళ్ళిట్లా అన్నారు. మర్యాద వాళ్ళే తప్పారు. లేదా నేను తప్పానా? నేను తప్పానా మర్యాద? లేదు. నేను మర్యాద తప్పలేదు. చేయగలిగింది లేదు. నేను మర్యాద తప్పకుండా నా హద్దులో ఉన్నాను. వాళ్ళు హద్దు తప్పి చెప్పారు. అయినా గూడా మంచమైనా జెప్పారా? ముందు ఇనీషియల్ రియాక్షన్ ఒకవేళ కోపమైనా సరే, తాపమైనా, అలకైనా, మొహం మాడ్చుకోవడం, ఏడవడం
మౌనంగా ఉండడం, అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవడం ఇట్లాంటివి ఏవైనా సరే ఇనీషియల్‌గా చేసినా సరే, తర్వాతైనా నెమ్మదిగా నిదానంగా ఆలోచించుకుని సహనంతో, శాంతంతో వాళ్ళు అరిస్తే అరిచారులే గాని, హద్దు తప్పితే తప్పారులే గాని, మంచేమైనా చెప్పారా నాకు అని అప్పటికైనా ఆలోచన చేసుకొని, మంచేమైనా ఉంటే దాన్ని పాటించి, అక్కడి నుంచి ముందుకు వెళ్తూ ఉండడము. ఇటువంటివన్నీ నెమ్మదిగా చేస్తూ వెళ్ళాలి. ఎవరో వచ్చి మనకు చెయ్యరు. మనమే చేస్తూ వెళ్ళవలసి ఉంటుంది. మన మనసుకి మనమే చెప్పుకుంటూ దాన్ని నెమ్మదిగా అటువంటి శాంత స్థితిలో నుంచి జారకుండా నిలబెట్టేట్టు మనమే దానికి ట్రైనింగ్, అభ్యాసం ఇవ్వవలసి ఉంటుంది. అది ఆ ప్రశ్నకి జవాబు. ఇవి కాక నా గురించి గూడా నేనొకటి సొంతంగా సాధన చేసుకున్నాను. దాని గురించి చెప్తాను. నేనొక మాట చెప్తూ వస్తాను. మాటి మాటికి. పక్క వాళ్ళ పైన మనకు హక్కు లేదు. మన పక్కనున్న ఎవ్వరి పైన గూడా మనకు హక్కు లేదు. ఆ ఎంటైటిల్‌మెంట్ లేనే లేదు. వాళ్ళ సమయం పైన గానీ, వాళ్ళు చేసే పనుల పైన గానీ, వాళ్ళ శక్తి సామర్థ్యాల పైన గానీ, వాళ్ళ వస్తువుల పైన గానీ, మనకు హక్కు లేదు అని చెప్తూ వస్తాను గదా! అది నేను కొన్నాళ్లుగా తప్పుతూ వస్తూ ఉన్నానొక విషయంలో. దాన్ని చూసుకొని నేను కొద్ది వారాలుగా సరిచేసుకున్నాను. ఎందుకు అంటే వెంటనే కనిపించవు. అలవాటైపోయిన విషయాలు వెంటనే మనలోనే ఉన్న ఈ దుర్గుణాలు మనకు వెంటనే తెలియని గూడా తెలీవు. అప్పుడప్పుడు జాగ్రత్తగా విచారణ చేస్తే తెలుస్తూ ఉంటాయి. పక్కన వాళ్ళ సమయం గానీ, వాళ్ళ ఎనర్జీ గానీ, వాళ్ళ ఏదైనా సరే దాని మీద నాకు హక్కు లేదని చెప్తున్న నేనే, నా కూతుర్ని కొన్నాళ్లుగా ఒక బుక్ సీరీస్ చదవమని చాలా విసిగిస్తూ వచ్చాను. అది నా చాలా ఫేవరెట్. 'క్రానికల్స్ ఆఫ్ థామస్ కోవెనంట్' అని ఒకటుంటుంది. ఒక 10 బుక్ సీరీస్ అది. ఒక 10 బుక్ సీరీస్ అది. నాకు చాలా ఇష్టం. చాలా సార్లు చదివాను. అయితే అందులోని విషయాలు, అందులో ఉన్న వ్యక్తులు బయట ప్రపంచంలో మేమిద్దరం కలిసి చూసే టీవీ సీరియల్స్‌లో చాలా ఉంటాయి. మేమిద్దరం కలిసి చూసే టీవీ సీరియల్స్‌లో గాని, సినిమాల్లో గాని, మేము చదివే వేరే పుస్తకాల్లో గాని, మా చుట్టూ ఉన్న బంధువులు, స్నేహితులు, మాకు తెలిసిన వాళ్ళందరిలో ఇదిగో ఈ బుక్ సీరీస్‌లో ఉన్న క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి. డిస్కస్ చేయడానికి నాకు ఎంతో ఆశ. ఒకవేళ అది గూడా ఆ బుక్ సీరీస్ చదివేసుంటే, మాటి మాటికి మేము దాని గురించి ఎందుకంటే చాలా పుస్తకాలు కలిసి చదువుతాం. చాలా టీవీ సీరియల్స్, మూవీస్ కలిసి చూస్తాం. చాలా విషయాలు కలిసి చేస్తాం. కాబట్టి ఇట్లానే ఇక్కడ కూర్చొని ఎట్లా రామాయణం, భారతం అనలైజ్ చేస్తానో, అట్లానే దాంతో ఇవన్నీ అనలైజ్ చేస్తుంటాను. అయితే కానీ ఇది చదవలేదు గాబట్టి, దాంతో డిస్కస్ చేయడానికి అవకాశం లేదు. చదవమని తననడుగుతున్నాను. ఎందుకో తెలీదు. చాలా సంవత్సరాల కింద అది పసిపిల్లప్పుడు ప్రాబబ్లీ అది టీన్స్‌లో ఉన్నప్పుడు అడిగాను. దానికెందుకో ఫస్ట్ బుక్ చదవగానే నచ్చలేదు. ఇంకది ఆపేసింది. అయితే అది కొంచెం ఇనీషియల్‌గా కష్టమైన టాపిక్ ఉంటుంది. అది దాటితే గాని తర్వాత బుక్ అంతా కానీ మొత్తం సీరీస్ దాని మీద ఫండమెంటల్‌గా బేస్ అయ్యుంది. అందుకని అది తప్పించుకోవడానికి గూడా లేదు. దానికేమో ఇష్టం లేదది. ప్రాబబ్లీ ఇప్పుడు దాటుంటుందో లేదో తెలీదు. ఇంక మాటి మాటికి. గుర్తొచ్చినప్పుడల్లా. చాలా విసిగించాను. "నువ్వు చదవలేదు. నువ్వు అది చదువుంటే. నువ్వు ఒకవేళ అందులో చదువుంటే నేను అందులో ఒక పలానా క్యారెక్టర్ చెప్పేదాన్ని. అదొకవేళ సమ్మర్ హాలిడేస్ వచ్చాయంటే అదేమైనా బుక్స్ చదువుకోవడానికి ప్రాజెక్ట్‌లేమైనా పెట్టుకుంటే ఇది చూడట్లేదు. నువ్వు ఇవి చదవచ్చు కదా!" అది చదవడం పెట్టుకుంటే అది 10 బుక్స్ సీరీస్ ప్రాబబ్లీ ఒక 1 మంత్‌లో అట్లా చదువుతుందేమో. 2, 3 వీక్స్‌లో చదువుతుందేమో. "నువ్వు చదవట్లేదు. నువ్వు చదవట్లేదు. నువ్వు చదవట్లేదు." ఫైనల్లీ లాస్ట్ వీక్ మళ్ళీ ఈ మాట అన్నాక, ఇదే మాట ఇక్కడే కూర్చొని భగవద్గీతనే చెప్తూ నేను పక్కన వాళ్ళ సమయం పైన, వాళ్ళ ఇష్టాయిష్టాల పైన, వాళ్ళ కర్మల పైన మనకు ఏ రకమైన హక్కు లేదు అని చెప్తూ వెళ్ళిన తర్వాత నేను తీవ్రంగా ఆలోచన చేసుకున్నాను. నాకున్నదా? నాకున్నదా హక్కు? అది దాని టైం ఎట్లైనా స్పెండ్ జేసుకుంటుంది. అది దాని శక్తి సామర్థ్యాలు ఎట్లైనా స్పెండ్ జేసుకుంటుంది. అది దాని ఇష్టాయిష్టాలు ఏవైనా పెట్టుకుంటుంది. నాకిష్టమైంది నా కోసము నేను దాంతో డిస్కస్ చేయాలని నేను కోరుకున్నాను గాబట్టి, అది చదవాలి అని అనుకున్నంత హాస్యాస్పదమైన, దుఃఖభాజనమైన విషయం ఇంకొకటున్నదా? ఎంత తప్పు? నాకున్నదా దాని మీద హక్కట్లా? దాని గురించి, దాని సమయం గురించి, దాని దగ్గర ఉన్న
ఇష్టాయిష్టాల గురించి వాటిపైన నాకేమైనా హక్కున్నదా అని ఆలోచించుకున్నాను. వెంటనే వదిలిపెట్టేశాను. వెంటనే అర్థమయింది వెంటనే. ఎందుకంటే ఇంత వేరుగా దాన్ని విడదీసి, ఆ ఒక్క ప్రత్యయాన్ని నా మనసులో ఉన్న ఆ ఒక్క ప్రత్యయాన్ని, దాన్ని నేను యాక్టివ్‌గా హింసిస్తున్న ఆ ప్రత్యయాన్ని అనలైజ్ చేసుకోలేదు నేను. ఎందుకో పట్టించుకోలేదు. ఎందుకో పట్టించుకోలే అట్లా పడుందది. నా మనసులో ఆ ప్రత్యయం, ఆ హింసా ప్రవృత్తితో కూడిన ఆ లక్షణం అట్లా పడుందట్లా. ఇన్నాళ్ళ నుంచి నేను పట్టించుకోలేదు దాన్ని. తీశాను బయటికి. తీసి దాన్ని అనలైజ్ చేశాను. దాన్ని చంపేశాను. ఇంక అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ ఆ విషయం గురించి ఎంత శాంతించిందో మనసు. దాని ఇష్టం, దానికి ఇంట్రెస్ట్ లేకపోతే ఆ బుక్ సీరీస్ చదవదు అంతే గదా! పెద్ద విషయం ఏంటి? పెద్ద విషయం ఏంటి? నాకు హక్కు లేని విషయం గురించి నేను మర్యాద తప్పానిన్నాళ్ళు అని చూసుకున్నాను. ఆపేశాను. చూసుకోలేదు ఇంతవరకు. కాబట్టే అట్లా చేస్తూ వచ్చాను. చూసుకోగానే ఆపేశాను. దానికి ఆ విషయం కమ్యూనికేట్ చేశాను. అది నేను చదువుతాను అనింది. చదువుని, చదువుకోకపోని నష్టం లేదు. చదివితే మంచి, చదవకపోతే మంచి అని నిర్ణయించుకున్నాను. ఆ విధంగా నేను గూడా ఒక్కొక్కటి ఇటువంటి లక్షణాలు రజోతమో పూర్వకమైన లక్షణాలు ఎక్కడెక్కడున్నాయో వాటిని ఒక్కొక్క దాన్ని వెతికి పట్టుకుని, లేదా అవే కనిపిస్తే వాటిని పట్టుకుని ఇట్లానే విచారించి వాటిని తొలగిస్తూ వెళ్తూ ఉన్నాను. ఇవాళ గూడా అంతే విషయం. నేను చెప్పినవి మీకు దేనికైనా పనికొస్తే వాడుకోండి. మీరేమైనా నాకు చెప్పగలిగితే నేను నేర్చుకోగలిగినవి చెప్పండి నేర్చుకుంటాను. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. కోరుకున్న వాళ్ళందరికీ అద్వైత ఆత్మ విజ్ఞానం కలగాలని ఆశిస్తూ శుభం భవతు.